జీఎస్టీ మలితరం సంస్కరణలకు రంగం సిద్దమైంది. ఇవాల్టి నుంచి 2 రోజుల పాటు ఢిల్లీలో జరిగే జీఎస్టీ మండలి సమావేశం దీనిపై నిర్ణయం తీసుకున్నది. రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కూడిన ఈ సమావేశానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షత వహిస్తారు. ఈ సంస్కరణలు ఆర్థిక వ్యవస్థను మరింత విస్తృతం చేసి పారదర్శకతను పెంచేలా ఉంటాయని సీతారామన్ ప్రకటించారు. దీనివల్ల చిన్న వ్యాపార సంస్థలపై నిబంధనల అమలు భారం తగ్గడంతో పాటు అనేక వస్తువుల ధరలు తగ్గుతాయన్నారు. ప్రతిపాదిత సంస్కరణలో భాగంగా ప్రస్తుతం 4 స్లాబులుగా ఉన్న జీఎస్టీ రేట్లను 5, 18 స్లాబులుగా కుదించాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. దీంతో నిత్యావసరాలతో పాటు గృహోపకరణ ఉత్పత్తుల ధరలు గణనీయంగా తగ్గే అవకాశముంది. ఎంట్రీ లెవెల్ కార్లు, ద్విచక్ర మోటార్ వాహనాలపై ప్రస్తుతం 28% జీఎస్టీ అమలవుతుంది. విలాస కార్లపై మాత్రం 28% జీఎస్టీతో పాటు మరో 28% ప్రత్యేక సెన్స్ అమలవుతుంది. ప్రతిపాదిత సంస్కరణలో భాగంగా ఎంట్రీ లెవెల్ కార్లు, 2 వీలర్లపై జీఎస్టీని ప్రస్తుత 28% నుంచి 18% కుదించాలని రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కూడిన మంత్రుల బృందం ఇప్పటికే సిఫార్సు చేసింది. అయితే లగ్జరీ కార్లు, ఎస్యూవీలను మాత్రం ప్రత్యేక ఏర్పాటు చేసే 40% స్లాబ్లలో ఏర్పాటు చేయాలని సూచించింది. 40 లక్షలకు మించిన ఎలక్ట్రిక్ కార్లను ఈ జాబితాలో చేర్చాలని కోరింది. జీఎస్టీ మండలి ఇందుకు ఆమోదం తెలిపితే టెస్లాతో పాటు లగ్జరీ ఈవీల బాట పట్టిన BMW, మెర్సిడైజ్ బెంజ్ కంపెనీలకు తిప్పలు తప్పవని భావిస్తున్నారు. పుస్తకాలు, పెన్నులు, నూలు, రంగులపై జీఎస్టీ ఎత్తివేయాలని ఆర్థిక మంత్రి పయావుల కేశవ్ విజ్ఞప్తి చేశారు. ఏపీ అవసరాలకు అనుగుణంగా పన్ను స్లాబుల్లో మార్పులు చేయాలని కోరుతూ జీఎస్టీ మండలి చైర్పర్సన్ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు ఆయన కొన్ని ప్రతిపాదనలతో లేఖ రాశారు. ముఖ్యంగా చేనేత రంగాన్ని ఆదుకోవాలని, పాదరక్షల రంగంలో ఉన్న ఎంఎస్ఎంఈలకు చేయూతనివ్వాలని, పుస్తకాలు, పెన్నులపై పూర్తిగా పన్ను మినహాయించాలని కోరారు. ఏపీలో బందర్పేట చీరలు, ఉప్పాడ జందారి చీరలు, వెంకటగిరి జరీ చీరలు, మంగళగిరి చేనేత చీరలు, పొందూరు ఖాదీ, కాటన్, ఇతర వస్త్రాలకు ఏపీ ప్రసిద్ధి. రాష్ట్రంలో వస్త్రాల ఉత్పత్తి వ్యాపారం ద్వారా 5 లక్షల మందికి పైగా ఉపాధి పొందుతున్నారని, బ్యాట్ ఉన్న సమయంలో కాటన్ నూలు, సిల్క్ నూలు వస్తువులు ఉండేవి కాదన్నారు. కానీ ఇప్పుడు కాటన్ నూలుపై 5%, రంగులు, వాటికి సంబంధించిన రసాయనాలపై 18% పన్ను అమలవుతుందని, దీంతో ధరలు పెరిగి వ్యాపారం కుదేలవడంతో ఆ రంగంలో ఉపాధి తగ్గిపోయిందని, అలాగే గరిటెలు, స్పూన్లు, పాత్రలు, వల్కనైజ్డ్ రబ్బర్, ఫ్లేవర్లు కలిపిన పాలు, జున్ను, బేకరీ ఉత్పత్తులపై జీఎస్టీని ఎత్తేయండని కేశవ్ కోరారు.